హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన కుకింగ్ ఛానల్లో ఈజీ పన్నీర్ కర్రీ రెసిపీ అండి. దాబా స్టైల్ పన్నీర్ కర్రీ అండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దాము. 3 టమాటాలు తీసుకోవాలి, 3 ఆనియన్స్ తీసుకోవాలండి. వాటిని కట్ చేసి పెట్టుకోవాలి. పన్నీరు 1/2 kg తీసుకోవాలి. వాటిని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. బాండి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని పన్నీర్ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఈ ఉప్పు, కారం, పసుపులో వేయించుకుంటే పన్నీర్ ముక్కలకు మంచిగా పడుతుందండి. టేస్ట్ కూడా బాగుంటాయి. వీటిని మాడిపోకుండా మంచిగా 2 వైపులా కాల్చుకోవాలండి. ఇలా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలండి. వీటిని పక్కన పెట్టుకొని అదే బాండీలో ఆనియన్స్, టమాటోస్ కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఆయిల్ సరిపోలేదనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా మగ్గిపోయాక వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని లవంగాలు, యాలకులు, మిరియాలు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా. అదే బాండీలో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని వేసుకోవాలండి. పసుపుని మనము మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. టమాటా ఆనియన్స్ పేస్ట్ని వేసుకొని కలుపుకొని ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ బయటికి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలండి. మనం పన్నీర్ ముక్కలు ఫ్రై చేసి ఉంటే వేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని తగినట్టు వేసుకోవాలండి. ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. మనం ఇంట్లో యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క ఉంటుంది కదండి, అదైనా అప్పటికప్పుడు దంచి వేసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నేను గరం మసాలా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి సేమ్ ఉంటుందండి టేస్ట్ అది ఇది. కొద్దిగా గ్రేవీకి తగినట్టు వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. అంతేనండి, మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టండి. గ్రేవీ చూడండి ఇలా దగ్గరికి పడాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. చపాతీతో అయినా బగారా రైస్తోనైనా చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి.